గోయిందా గోయిందా గోయిందా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మార్నింగ్ 4కి లేచి నేను లక్కీ అండ్ మా బావ అయితే రెడీ అయ్యి ఇంట్లో పూజ చేసుకొని అయితే తిరుమలకి స్టార్ట్ అయిపోయాము. ఇంకనైతే 8 o'clock అలా స్టార్ట్ అయ్యాము. అప్పటికి మంచు అయితే వర్షంలా పడుతుంది. పల్లమనేరు దాటేసరికి సన్ రైజ్ అనేది స్టార్ట్ అయ్యింది. అబ్బాయి ఎల్లోనో మంచిపోయింది, సన్ రైజ్ వచ్చింది అనేసి లోపే చిత్తూరు చేరుకున్నాం. అక్కడ మళ్ళీ స్టార్ట్ అయింది. మంచు పడుతుంది, మంచు కదండి వర్షం పడుతుంది, మంచు లాంటి వర్షం పడుతుంది. ఇంకనైతే నేను లక్కీ మా బావ అయితే ఇడ్లీ తినేసాం. చంద్రగిరి దగ్గరలో అయితే ఈ లొకేషన్ నాకైతే బాగా నచ్చింది. ఎడిటింగ్లో అప్పుడు ఎక్కువ వీడియో ఎత్తేసాను. ఇంకా లక్కీ అయితే నిద్రపోతుంది. ఇంకా నేను మా బావ అలా ముచ్చట్లు పెట్టుకొని అయితే తిరుమలకి అయితే చేరిపోయాం. ఇక్కడ ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది అంటే చేరుకునే లోపే నాకు అంత ప్రశాంతంగా అనిపించింది. ఇంకైతే మేము ఫైనల్లీ తిరుమలకి వచ్చేసాము. లక్కీకి అయితే ఇంకొంచెం టైంలో గుండు చేపించేస్తాము. వీడియో అయితే ఫుల్ చూసేయండి. శుభదం గురించి కూడా ఫుల్ డీటెయిల్స్ అయితే ఇచ్చేసాను. ఇక్కడ నుంచి అయితే దేవుని టెంపుల్ అయితే ఎంత క్లియర్గా కనిపిస్తుంది అంటే అంత క్లియర్గా కనిపిస్తుంది కదా. నాకైతే ఇక్కడికి చేరుకున్నప్పటి నుంచి మనసు అయితే ప్రశాంతంగా పీస్ఫుల్గా అనిపించింది. బాగుండింది. అసలు అయితే నాకు ఈ జర్నీ అయితే చాలా బాగా నచ్చింది. ఇంకా మా బావ నేను ఇంకా లక్కీ అయితే అలా ఒక క్యూట్ ఫోటో అయితే దిగేసాము. ఇంకా తిరుమలకి అయితే స్టార్ట్ అయిపోయాము తిరుపతి నుంచి. నాకైతే ఆ రోడ్లో వెళ్తూ ఉంటే ఒక్కొక్కసారి కళ్ళు అయితే తిరుగుతూ ఉండింది. లక్కీ అయితే బాగా ఎంజాయ్ చేస్తుంది. నాకైతే అక్కడ పడినప్పుడు అట్లా వెళ్ళిపోతామో అని ఇట్లా తిరిగి ఇక్కడ పడిపోతామో అనేది ఒకే టెన్షన్ నాకైతే. కానీ లక్కీ మాత్రం కొంచెం కూడా భయపడలేదు. నేను భయపడ్డానేమో కానీ లక్కీ భయపడనే లేదు. ఇలా తిరిగితే నేను అక్కడ పడిపోయేదాన్ని, అట్లా తిరిగితే ఆ సైడ్ పడిపోయేదాన్ని. ఆ రోడ్లో మీకు ఎప్పుడైనా టెన్షన్ అనిపించిందా పడిపోతేమోనేమో అనేసి అయితే కమెంట్లో చెప్పేయండి. అసలు పేరెంట్స్ కానీ పెద్దవాళ్ళకి కానీ పిల్లలతో బయట వెళ్తున్నప్పుడు టెన్షన్ ఉంటుందో అబ్బాయి ఎలా పట్టడం ఎలా వేగాలని. అయితే లక్కీతో అయితే ఆ టెన్షన్ అస్సలు ఉండదు. ఎంత దూరమైనా తీసుకువెళ్ళిపోవచ్చు పీస్ఫుల్గా ప్రశాంతంగా. నన్ను టెన్షన్ పెట్టదు, తను టెన్షన్ పడదు, అన్నీ చూస్తూ ఉండిపోతుంది. లక్కీతో అది ఒక మంచి పని. నాకు అదొకటి బాగా నచ్చుతుంది. ఎంత దూరం వెళ్ళినా కూడా ఏం అసలు ఇబ్బంది పడుతుంది, అన్నీ చూసుకుని అయితే ఉండిపోతుంది. వెహికల్స్ కానీ చెట్లు వాతావరణం అన్నీ చూస్తూ తన పాటికి తను అయితే ఉండిపోతుంది. నన్ను అయితే విసిగించింది నా బంగారు తల్లి. ఫైనల్లీ మేమైతే తిరుమలకి రీచ్ అయిపోయాం. ఫుల్ అంటే ఫుల్ జనాలు ఉన్నారు. ఆ రోజు వైకుంఠ ఏకాదశి అని మాకు కూడా ఐడియా లేదు, కానీ మేము మంచి టైంకే వెళ్ళామనిపించింది. శుభదంలో అసలు ఎంత టైం పడుతుంది ఏమి అనేది కూడా మా జర్నీ ఎలా ఉండింది లక్కీతో అనేది కూడా చెప్పేశాను చూడండి. తర్వాత అయితే మేము కళ్యాణ కట్టకెళ్ళి అయితే లక్కీకి అయితే గుండు చేపించేసాం. బంగారు తల్లి ఏడవని కూడా ఏడవలేదు, నీట్గా గుండు చేపించుకోండి. ఇంకో విషయం ఏమంటే లక్కీకి అయితే అక్కడ పైన సుడి ఉంటుంది కదా, అక్కడైతే కొంచెం వదిలేశారు. ఎందుకంటే ఇంకా తనకి అక్కడ సుడి కొట్టుకుంటుంది. సో అక్కడైతే కొంచెం వదిలేసాము. మళ్ళీ వీడియోలో ఏమి దెబ్బ తగిలిందా అని అయితే అడగండి. ఇంకా లక్కీకి అయితే గుండు చేయించేసి నేను మా బావ అయితే 3 కత్తెరలు అయితే ఇచ్చేసాము. తర్వాత అయితే నేను ఫస్ట్ స్నానం చేసుకొచ్చేసి లక్కీకి రెడీ చేసేసాను. ఇంకా మా బావ అయితే నేను వెళ్ళినప్పుడు అయితే లక్కీ ఏడవలేదు, ప్రశాంతంగా వాళ్ళ నాన్నతో ఆడుకుంటుంది. మళ్ళీ వాళ్ళ నాన్న వెళ్ళినప్పుడు ఉంటే నాకు నాన్న కావాలి నాన్న అని ఏడుస్తూ స్టార్ట్ చేసింది. ఇంకా మేము ముగ్గురు అయితే రెడీ అయిపోయాము. అయితే గోవిందనామాలు పెట్టించాను. ఎలా ఉంది కమెంట్లో చెప్పేయండి. గోయిందా లక్కీ గోయిందా 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 గోయిందా. కట్టులో గుండు చేసుకుని అయితే అలానే ముందరకు వెళ్తే రైట్ సైడ్ అయితే మీకు శుభదం కనిపిస్తుంది. అసలు శుభదంలో ఎవరు ఎలిజిబిలిటీ అంటే 1 year కంప్లీట్ కానీ బేబీ అండ్ ఆ బేబీ పేరెంట్స్ అయితే వెళ్ళచ్చు. ఒకవేళ ఆ బేబీ కన్నా 1 year బేబీ కన్నా ముందు ఇంకో బేబీ ఉంటే వాళ్ళు 12 years లోపు ఉంటే ఈ నలుగురు కూడా శుభదంలో అయితే కన్ఫామ్గా వెళ్ళచ్చు. అసలు శుభదంలోకి ఎంటర్ అయినప్పుడు అయితే ఆధార్ కార్డ్, మదర్ ఆధార్ కార్డ్, ఫాదర్ ఆధార్ కార్డ్, బేబీ ఆధార్ కార్డ్ లేదా బర్త్ సర్టిఫికేట్ లేదా ఇంకా బేబీది అయితే సమ్మరీ ఉంటుంది కదా, హాస్పిటల్లో డిశ్చార్జ్ అయినప్పుడు ఇచ్చింటారు బేబీ సమ్మరీ.
మరి దాన్ని అయితే తీసుకెళ్తే వీటిలో ఏదున్నా కూడా సరిపోతుంది. ఇంకైతే మనము శుభదంలో ఎంటర్ అయిన తర్వాత అయితే నా ఎక్స్పీరియన్స్ అయితే ఎంతమంది పిల్లలు ఉన్నారంటే ఆ రోజు వైకుంఠ ఏకాదశి కాబట్టి ఎక్కువ మంది అయితే పిల్లలు ఉన్నారు. ఇంకా మనం శుభదంలో ఎంటర్ అయిపోయిన తర్వాత అయితే కొంచెం ముందుకు వెళ్ళగానే అక్కడైతే మనకు చెక్ చేస్తారు బేబీది అండ్ మదర్ది అన్ని ఆధార్ కార్డు లేదా బర్త్ సర్టిఫికేట్ అన్నీ చెక్ చేసి అయితే ఇంకొంచెం ముందుకు పంపిస్తారు. అక్కడైతే మనకు టోకన్స్ అనేది ఇస్తారు. నార్మల్గా అయితే శుభదంలో 30 నుంచి 40 నిమిషాల లోపు అందరికీ దేవుని దర్శనం అయితే అయిపోతుంది. కానీ మేము వైకుంఠ ఏకాదశికి వెళ్ళాం కాబట్టి ఫుల్ అంటే ఫుల్ జనాలు ఉన్నారు. మాకు 2.5 hours పట్టింది దేవుని దర్శనం జరగడానికైతే. అసలు పిల్లలు అయితే అసలు ఎంత ఇబ్బంది పెడుతున్నారంటే ఒక్కొక్కరిని పేరెంట్స్ని అయితే అబ్బా నాకు లక్కీ అయితే నా బంగారు బిడ్డమ్మ అసలు ఏ టెన్షన్ పెట్టలేదు, జమ్మ నిద్రపోయింది. ఇంకా మేము దేవునికి దగ్గరలో వెళ్తున్నాం అన్నప్పుడు లక్కీని అయితే నిద్ర లేపాను. శుభదంలో అయితే మాకు 2.5 గంట సేపు పట్టింది వైకుంఠ ఏకాదశి కాబట్టి. ఇక లడ్డూల సంగతికి వస్తే పేరెంట్స్కి మాత్రమే లడ్డూలు అనేది శుభదం ద్వారా ప్రొవైడ్ చేస్తారు. ఒక్కొక్క మనిషికి 10 లడ్డూలు. ఇంకా బేబీకి అయితే లడ్డూలు అనేది ప్రొవైడ్ చేయరు. ఇంకా మీకు ఏమైనా శుభదం గురించి డౌట్స్ ఉంటే కమెంట్లో చెప్పండి, చెప్తాను. ఇంకా నెక్స్ట్ అయితే మేము 3:30 కల్లా దేవదర్శనం చేసుకుని అయితే బయట వచ్చాము. ఇంకా ఇక్కడైతే కొన్ని పిక్స్ అండ్ ఫొటోస్ తీసుకున్నాము. ఇంకా మేమైతే ఫుడ్ ఏం తినలేదు, రిటర్న్ అయితే అయిపోయాము. మళ్ళీ నైట్ అయిపోతుంది ఇంటికి అనేసి అయితే ఇంకా లక్కీది వాళ్ళ నాన్నదైతే గోల స్టార్ట్ అయింది. ఇంకా ఫైనల్లీ అయితే తిరుమల దర్శనం అయితే బాగా అయింది. అన్నీ ప్రశాంతంగా చూసుకుని ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. ఇంకా ఇక్కడైతే నేను లొకేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. కొండపై నుంచి నేనైతే వీడియో తీశాను, అలానే మీకైతే పెట్టేస్తున్నాను చూడండి. చాలా అంటే చాలా బాగుంది అసలు వ్యూ అయితే నాకైతే బాగా నచ్చింది. అందుకే ఎడిట్లో కూడా అప్పుడు ఎక్కువగా ఎడిట్లో ఎత్తేసాను, కానీ కొంచెం అయితే పెట్టాను చూడడానికి బాగుందని. అసలు మన ఏపీలో కూడా చూడాల్సిన ప్లేసెస్ అయితే చాలా ఉన్నాయి అనిపిస్తుంది నాకైతే. నేనైతే రిటర్న్ అయినప్పుడు అయితే ఈవినింగ్ టైం మేబీ 6 o'clock అయింది. 6 o'clock అయితే లొకేషన్ అయితే చాలా బాగుంది. చంద్రగిరి దగ్గర ఇదైతే మన సైడ్ కూడా టెంపుల్స్ అన్నీ బాగుంటాయి. ఒకసారి మీరు పెరిగి ఉన్నప్పుడు విజిట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్. ఇదేమే భయంకరంగా ఉంది.